గెలిచిన వాడి కథ ఎవడైనా చెప్తాడు, కానీ ఓడిపోయిన వాడి కథ చెప్పేవాడే అసలైన వ్యక్తి అని చెప్పి నేను అనుకుంటా. సో అందులో భాగంగా మనకు ప్రతాప్ అన్న అని చెప్పి నా స్కూల్ సీనియర్, అతనితో మనకు చిన్న ఇంటర్వ్యూ. బ్రదర్ చెర్రీ ప్రవీణ్, నాకు 2016 నోటిఫికేషన్లో 271 అంటే 147 ఆర్థమెటిక్ రీజనింగ్, జిఎస్ 124, టోటల్ 271 వచ్చింది. కానీ నా లాంగ్వేజ్ డిస్క్వాలిఫై వల్ల అప్పుడు సెలెక్ట్ కాలేకపోయాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెర్రీ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ముందుగా నిన్న ఏదైతే ఆగస్టు 19th రోజు మనకు అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయ్యింది ఎస్ఐపిసికి. మీరు తొందరపడి ఏదైతే ఎస్ఐపిసిలో తొందరపడి మీరు ముందే అప్లికేషన్ చేయకండి. కొన్ని రోజులు ఒక 2-3 days మీరు టైం తీసుకొని ఆ అప్లికేషన్స్ అనేది ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. అదేవిధంగా ఉద్యమాలే కాదు, కొంతమందిని ఇన్స్పిరేషన్ చేయాలని చెప్పి నేను నిరుద్యోగ అభ్యర్థుల కోసం, మన సోదరులందరి కోసము కొంతమందితో ఇంటర్వ్యూ చేయదలుచుకున్నా. అందులో భాగంగా గెలిచిన వాడి కథ ఎవడైనా చెప్తాడు, కానీ ఓడిపోయిన వాడి కథ చెప్పేవాడే అసలైన వ్యక్తి అని చెప్పి నేను అనుకుంటా. సో అందులో భాగంగా మనకు ప్రతాప్ అన్న అని చెప్పి నా స్కూల్ సీనియర్, అతనితో మనకు చిన్న ఇంటర్వ్యూ చేద్దాం. ఫ్రెండ్స్ మనతో అయితే ప్రతాప్ నాయక్ ఉన్నాడు. అన్న నా స్కూల్ సీనియర్ కూడా. సో అన్న ఒక జర్నీ మీరు చూస్తే కొంత బాధ, కొంత కనువిప్పు, కొంత ఆశ్చర్యం కూడా కలుగుతుంది మీకు. సో అది ఎందుకు ఆశ్చర్యం కలుగుతుంది అని నేను ఎందుకు చెప్తున్నా అంటే అన్న మాటల్లో తెలుసుకుందాం. అన్న ఒకసారి నీ ఇంట్రడక్షన్ ఇవ్వు, నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావు ఏందని ఒకసారి ఇంట్రడక్షన్ ఇవ్వు మన వాళ్ళ కోసం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బి ప్రతాప్ నాయక్. నేను పోలీస్ కానిస్టేబుల్గా 2016 నోటిఫికేషన్లో మన హైదరాబాద్ సిటీ పోలీస్గా సెలెక్ట్ అయ్యాను. తర్వాత నేను మా ఫ్యామిలీ దృష్ట్యా నేను కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. మహిబాద్లో ట్రాన్స్ఫర్ అయ్యాను. రీసెంట్గా 5 months అవుతుంది. మా మేడం కూడా ఇక్కడ నేను జాబ్ చేస్తారు. తర్వాత నేను ఇక్కడ వచ్చి ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్గా చేస్తున్నాను. నేను 2016లో నోటిఫికేషన్లో రాశాను. దాంట్లో నేను ఎస్ఐ 271 మార్క్స్ వచ్చింది. కానీ ఆ నోటిఫికేషన్లో నేను లాంగ్వేజ్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈజీ అనే ఒక అతి ఉత్సాహం, అంటే ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల నేను డిస్క్వాలిఫై అయ్యాను. లాంగ్వేజ్ డిస్క్వాలిఫై అయ్యాను. తర్వాత కొంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, తర్వాత నాకు సెకండ్ నోటిఫికేషన్ 2018లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, నాకు యాక్సిడెంట్ అయింది. సో నేను ఆ విధంగా నాకు కొన్ని ఎగ్జామ్ సరిగా రాయలేకపోయాను. మార్క్స్ మెరిట్ కూడా తగ్గిపోయింది. అయినా కూడా నేను ఓడిపోలేదు. కానీ నేను మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటాను. కానీ నా ఎయిమ్ ఏంటంటే ఎస్ఐ కావాలని. నాకు 10th క్లాస్లో గురుకులంలో చదివాను. మన తమ్ముడు నా సబ్ జూనియర్ అయినా నేను చదివాను. దాని తర్వాత నేను గవర్నమెంట్ ప్రోత్సాహం వల్ల నేను విజయవాడ శ్రీ చైతన్య కాలేజ్ ఫ్రీ సీట్ సంపాదించాను. తర్వాత బీటెక్ ఎన్ఐటీలో చేశాను. ఎన్ఐటీలో బీటెక్ చేసిన తర్వాత నేను ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లోనే కానిస్టేబుల్ రాసి నేను ఈజీగా దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల నెక్స్ట్ నోటిఫికేషన్ అంత సీరియస్గా చదవలేకపోయాను. ఫస్ట్ నోటిఫికేషన్లోనే 271 మార్క్స్ వచ్చింది. ఎస్ఐలో 271 వచ్చింది. తర్వాత నేను కంటిన్యూస్గా చదవలేకపోయాను. 271 మార్క్స్ అయితే ఎస్ఐలో వచ్చింది. అది మరి అన్న నాకు చాలా దగ్గర మిత్రుడు కాబట్టి చనువు ఉంది నాకు. 271 నాట్ ఏ జోక్. ఎందుకంటే అన్నప్పుడు కష్టపడ్డాడు. అప్పుడు ఎంత అన్న కట్ ఆఫ్ ఎంత, మన జోన్కి కట్ ఆఫ్ ఎంత? ఇప్పుడు మనకు 251 వచ్చింది. 251 కట్ ఆఫ్ ఉండే, నీకు అప్పుడు 271. సో అన్నకు లాంగ్వేజ్లో డిస్క్వాలిఫై, ఓఎంఆర్ షీట్లో నీకు 271. సో ఒకవేళ స్కోర్ వచ్చి ఉంటే ఇంకా ఒక 2 marks ఇంక్రీజ్ అయ్యి వచ్చేది, డిక్రీజ్ అయితే అవ్వదు. సో ఏఆర్గా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. అంతకుముందు మీరు ఓపెన్లో హైదరాబాద్లో కొట్టారు. ఎలా ఉంటుంది అన్న, అంటే ఏఆర్ ఎలా ఉంటుంది? ఏఆర్ మీరు జాబ్స్ ఎలా ఉంటుంది? అసలు యాక్చువల్లీ ఏంటంటే మనకు ఫ్యామిలీతో మంచిగా ఉండడానికి ఉంటే డైలీ ఏఆర్ జాబ్ బాగుంటుంది. ఓకే, ఏం స్ట్రెస్ ఉండదు, ఏం ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. ప్రిపరేషన్ కూడా బాగుంటుంది. ఓకే, చదువుకోవచ్చు. మనం ఏంటంటే వేరే యాక్టివిటీస్, బయట యాక్టివిటీస్కి ఎక్కువ అడక్ట్ కావద్దు, బయట పోకూడదు. వాళ్ళతో ఇన్వాల్వ్ కాకుండా మనం చదువుకుంటే, మా ఫ్రెండ్స్ చాలామంది వేరే జాబ్స్, తహసీల్దారు, మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్స్, గ్రూప్ 1 కూడా క్వాలిఫై అయ్యారు, డిఎస్పీ కూడా అయ్యారు. సో చదువుతున్నాం మనం కూడా. ఆ విధంగా ఏఆర్లో వస్తేనే మంచి ఈజీగా చదువుకోవచ్చు. అంటే డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటుంది అన్న? ఇలా డ్యూటీ అంటే టైమింగ్స్ ఏంటిది? ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి.
పిఎస్ఓస్ గవర్నమెంట్ డ్యూటీస్ ఉంటాయి, గార్డ్ డ్యూటీస్ ఉంటాయి, డైలీ ప్రిజనర్స్ ఎస్కార్ట్స్ ఉంటాయి, అంటే ప్రిజనర్స్ తీసుకెళ్ళాలి తీసుకురావాలి, ఓకే. ఇంకా ఆఫీస్ వర్క్ కూడా ఉంటాయి. ఇవి చూసుకుంటూ ఈజీగా మనం ఒక రెస్పాన్సిబిలిటీగా చేసుకోవాలి. మనం ఏంటంటే డైలీ ఫ్యామిలీతో ఉండొచ్చు. ఓకే. అంటే చాలామంది ఆర్ట్స్ స్టూడెంట్స్ కన్నా ఇప్పుడు ఆర్ట్స్ స్టూడెంట్స్ కొంతమంది భయపడతారన్న. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళు కూడా నేను ఎస్ఏ కావాలి, నాకు కానిస్టేబుల్ వద్దనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అందులో భాగంగా ఆర్ట్స్ స్టూడెంట్స్ చాలా వరకు భయపడతారు. సో మీరు 10th క్లాస్లో మీకు మ్యాథ్స్లో నాకు 100/100 వచ్చింది బోర్డ్ ఎగ్జామ్లో, స్కూల్లో ఎగ్జామ్ కాదు, బోర్డ్ ఎగ్జామ్లో అప్పుడు 100/100 వచ్చింది. నాకు ఫ్రీ సీటు విజయవాడలో చదువుకున్నాను. సరే అది సెకండరీ, తర్వాత మాట్లాడుకుందాం. సో ఆర్ట్స్ వాళ్ళకు చాలా భయం ఉంటుందన్న ఆర్థమెటిక్ రీజనింగ్ అంటే. మరి అలాంటి వాళ్ళకు ఏ బుక్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒకసారి చెప్పండి మన వాళ్ళకు. బ్రదర్, ఇప్పుడు మనకు అర్థమెటిక్ రీజనింగ్ అనేది మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అని ఏముండదు, ఎవరైనా చేయొచ్చు. ఓకే. అది మెంటల్ ఎబిలిటీ, అది ఎవరైనా చేయొచ్చు. మ్యాథ్స్లో అంటే మ్యాథ్స్లో ఏముంది, మెన్సురేషన్స్ అంటే ఏరియాస్, వాల్యూమ్స్ అవి ఉంటాయి. అవి ఆ పార్ట్ తీసేసినా కూడా మనకు ఇప్పుడు మ్యాథ్స్లో 200 మార్క్స్ ఉంటాయి మెయిన్స్ ఎగ్జామ్లో. 200లో మనకు మినిమం ఒక 150 మార్క్స్. ఇప్పుడు మెన్సురేషన్ ఒక 20 మార్క్స్ తీసేయండి, 180 మార్క్స్ మీరు ప్రిపేర్ అయినా కూడా ఈజీగా మీరు 150 క్రాస్ చేయొచ్చు. ఓకే, దాంట్లో 150 అంటే చాలా ఎక్కువ స్కోర్ అన్న, చాలా ఎక్కువ స్కోరు. కానీ అంటే ఆర్ట్స్ స్టూడెంట్స్ ఎంపీసీ వాళ్ళు 150 ఓకే, అది ఎంపీసీ బీటెక్ చేసిన వాళ్ళకే చాలా కష్టం. మరి ఆర్ట్స్ వాళ్ళకి 150 ఎట్లా వస్తుంది అని నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇక్కడ మ్యాథ్స్ స్టూడెంట్కి ఈజీ అయ్యేది ఒకటి మెన్సురేషనే, ఏరియాస్ అండ్ వాల్యూమ్. మిగతా అంతా ఈజీగా ఇప్పుడు నంబర్ సిస్టమ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇంకా వేరే ఉన్నాయి. అవన్నీ ఈజీగా మనం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా చేయొచ్చు. ఈజీ, అది పెద్ద విషయం ఏమి కాదు. మనం ఏంటంటే మన కాన్ఫిడెన్స్ ఉండాలి. అవి దాంట్లో ఉండేది ఏంటి, డివిజన్, ప్లస్, మైనస్, సబ్స్ట్రాక్షన్, ఎడిషన్స్, డివిజన్ అవే ఉంటాయి. దాన్ని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి, మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే మన ఈజీగా అది చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే మనం ప్రీవియస్ కంటిన్యూస్గా 5 years ప్రీవియస్ బిట్స్ చూసుకున్నా, దానికి రిలేటెడ్ అటు ఇటు మోడల్ పేపర్ చూసుకున్నా, అవే పేపర్స్, అవే ఎగ్జామ్స్, అవే మోడల్స్ వస్తాయి. ఓకే, భయపడాల్సిన అవసరమే లేదు. ప్రీవియస్ బిట్స్ చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్స్ని బాగా థరోలీ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అంతే. ఓకే అన్న. ఇప్పుడు నెక్స్ట్ అన్న, ఇప్పుడు చాలా వరకు కాంపిటీషన్ అనేది పెరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆర్ట్స్ వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు. మీరు ప్యూర్ మ్యాథ్స్ ఒక 20 మార్క్స్ పక్కన పెడితే 180 ఓకే స్కోరు. ఇప్పుడు జిఎస్, కరెంట్ అఫైర్స్ మీరేమైనా పర్టికులర్గా ఈ బుక్కే చదివారా, లేకపోతే ఎలా ప్రిపేర్ అయ్యారన్న? ఇప్పుడు మనకు TSLPRB చైర్మన్ మన వివి శ్రీనివాసరావు సారు ఒక ప్రీవియస్గా IIT స్టూడెంట్. ఓకే. సో ఆయన ఏంటంటే మనకు రిపీట్లీ క్వశ్చన్స్ ఇవ్వడు, కాకపోతే ఆయన ఎగ్జామిన్ చేస్తే మనకు క్వశ్చన్ పేపర్ ఆయన చూసి సెలెక్ట్ చేస్తాడు. సో మనం ఏం చేయాలంటే మోడల్ పేపర్ని ఆ మోడల్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ బిట్స్ ఎలా వస్తున్నాయి ఇయర్ వైజ్. ఇప్పుడు 2000 నోటిఫికేషన్ 2016, 2018, 2020, లాస్ట్ నోటిఫికేషన్ 24లో, ఈ 4 నోటిఫికేషన్లో మనకు పేపర్ ఏ విధంగా ఎటు వెళ్తుంది అనేది మనం బాగా దాన్ని గ్రిప్ పట్టుకోవాలి. దాన్ని తీసుకొని ఆ మోడల్ పేపర్ తగ్గట్టు మనం ప్రిపేర్ అయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు అన్న. ఇంకోటి అంటే నేను చూస్తుంటే నేనే లడ్డుగా అయినట్టు అనిపిస్తుంది, కానీ ఆ ఫిజిక్స్ బాగా మెయింటైన్ చేస్తున్నాను. అంటే మీరు కానిస్టేబుల్కి మీకు ఏమైనా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఉంటారు, అరే బాబు నువ్వు ఇదే వెయిట్ ఉండాలి, నువ్వు ఈ వెయిట్ పెరగకూడదు, అట్లేమని మీకు ఏమైనా ప్రెజర్ ఉంటుందా, లేకపోతే మీరే ఫిజిక్స్ మెయింటైన్ చేస్తున్నాను? యాక్చువల్లీ నేను 2016 నోటిఫికేషన్లో సెలెక్ట్ అయ్యాను. 2018లో నాకు ట్రైనింగ్ అయిపోయింది. ఓకే. నేను ఫస్ట్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు అందరికన్నా లాస్ట్ రన్నింగ్ నేనే రన్నర్, లాస్ట్ నుంచి ఫస్ట్. సో తర్వాత నేను ప్రాక్టీస్ చేసుకుంటూ 3.2 kilometers 5 km నేనే టాప్. ఓకే. నన్ను చూసి, నా స్టామినా చూసి నన్ను పరేడ్ కమాండర్గా సెలెక్ట్ చేశారు. వరంగల్ సిపి మేడం, శ్వేత మేడం అప్పుడు నిజామాబాద్ ఎస్పీగా చేశారు. మేడం నన్ను సెలెక్ట్ చేసి నన్ను పరేడ్ కమాండర్గా పెట్టారు. నిజామాబాద్ ట్రైనింగ్ సెంటర్, అలీసాగర్ ఎత్తిపోతల పథకం మీకు తెలిసి ఉంటుంది, జనరల్ సైన్స్లో వస్తుంది మనకు, హిస్టరీలో. అలీసాగర్ లోపల పోయి కూడా ఒక్కోసారి మేము స్నానం చేస్తాం. ఆ పక్కనే అలీసాగర్ ఎత్తిపోతల పథకం పక్కనే మా ట్రైనింగ్ సెంటర్. ఆ ట్రైనింగ్ సెంటర్ మాకు అన్ని చుట్టుపక్కల మొత్తం గుట్టలే.
మా సార్లు ఏమంటారు, ఇక్కడ నుంచి ఆ పైన గుట్టను తాకి రావాలంటారు. నేనే ఫస్ట్ పోయి ఆ టచ్ చేసి వస్తాను. అంటే మనం ఏంటంటే ఈజీగా గెట్టిన్ అవుతాం, పెద్ద విషయమేం కాదు. నేను ఏంటంటే ఇప్పుడు టిల్నో ఆఫ్టర్ 6 ఎక్కువ తినను, ఈవినింగ్ 6 తర్వాత ఫుడ్ ఎక్కువ తినను. ఒకసారి తింటే భోగి, 2 సార్లు, ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే 3 పూటలు తింటే రోగి. ఓకే, మనం ఎప్పుడైనా తక్కువ తినాలి, 2 పూటలు తింటే చాలు. ఇంకోటి, ఎర్లీ మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ పిండి తాగాలి, చాలు, అంతే, మనకి కొలెస్ట్రాల్ రాదు. 2016లో 74 కిలోలు నేను, ఇప్పుడు కూడా 74 కిలోలని, ఇప్పుడు సూపర్ 74 kgs నౌ. నేను కూడా రోజు అదే డైట్ మెయింటైన్ చేస్తాం. ఓకే, మీరు కూడా ఏం చేయండి అంటే ఎక్కువ తినొద్దు, ఎక్కువ వ్యసనాలకు అలవాటు, ఎక్కువ తినొద్దు, తక్కువ తినాలి. ఓకే, అదే నా గుడ్ సజెషన్, అంతే. మనం లేదంటే వాళ్ళ కింద కామెంట్ సెక్షన్ కింద అన్న అసలే తినొద్దు అంటారు. కాదు. సో ఓకేనా, సూపర్. చాలా అంటే పాజిటివ్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే మీరు అన్నట్టు 16, 18, 22లో కూడా చాలామంది ప్రిపేర్ అయ్యారు. 1 మార్క్ 1.5 తోటి కూడా చాలామంది పేరు, ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. ఇలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఆ లాస్ట్ ఉన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు పీసీగా ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎస్ఐగా రాసి సరే 100% మీకు జాబ్ రావాలని కోరుకుంటాం. అట్లా చాలామంది 1.5, 1 మార్క్ తోటి పోయిన వాళ్ళకు ఏం చెప్పదలుచుకున్నారు అంటే మీరు గతంలో 271 వచ్చినా కూడా లాంగ్వేజ్ పోయింది కాబట్టి అలాంటి వాళ్ళకు ఇలా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు బ్రదర్, ఇప్పుడు లాస్ట్ నోటిఫికేషన్లో అయినా, ఇంతకుముందు నోటిఫికేషన్లో అయినా ఒక్కొక్క మార్క్స్ పోయినా 2 మార్క్స్ 3 మార్క్స్తో డిఫరెన్స్ అని పోయినా కూడా దాన్ని మీరు నిరుత్సాహపోకూడదు. మీరు ఏం చేయాలంటే ఎక్కడ వీక్ ఉన్నాం, మనం ఏ టాపిక్లో మనం వీక్ ఉన్నాం, దాన్ని మీరు ఏం చేయాలి, అక్కడ మీరు దాన్ని ఒక 2-3 టైమ్స్ దాన్నే మళ్ళీ రిపీట్గా చదవాలి. ఓకే, మీరు ఏం చదివామో ఎర్లీ మార్నింగ్ మీరు చదివితే దాన్ని మళ్ళీ నిన్న చదివింది ఈరోజు రివిజన్ చేసుకోవాలి. ఓకే, ఏ సబ్జెక్ట్లో మనం వీక్ ఉన్నాం, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాం కాదు, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ అడుగుతున్నారు, అడిగిన దాంట్లో మనం ఎక్కడ వీక్ ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, రోజు దాన్ని ఒక రోజు రివిజన్ చేసుకుంటే బెటర్. రైట్, ఓకే నా ప్రతాప్ అన్న. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన వాళ్ళ డౌట్స్ అంటే చాలామంది అన్న ఏ బుక్స్ చదివితే బాగుంటుంది, ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే బాగుంటుంది అంటే పాత వాళ్ళకి కొంతమందికి అవగాహన ఉంటుంది, మళ్ళీ కొత్తగా కొంతమంది జాయిన్ అవుతుంది అంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నా, ఏ బుక్ చదివితే బాగుంటుంది? హిస్టరీ కానీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా కొన్ని రకాల బుక్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏ బుక్స్ చదివితే బెటర్? బ్రదర్, మా ఫ్రెండ్ ఒక అతను ఎంఆర్ఓ డిటి, ఓకేనా, అతను నాకు కొంచెం సజెషన్, గైడెన్స్ ఇచ్చాడు. ఏంటంటే నేను కూడా తెలుసుకున్నా, ఇప్పుడు నీకు అనుభవం రావాలంటే 4 బుక్కులు చదవాలి, నీకు జాబ్ రావాలంటే ఒకటే బుక్ గట్టిగా చదివి దాన్నే రిపీట్లీ చదువుతూ ఉండాలి. నువ్వు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఆ నోట్స్ తగ్గట్టు ప్రీవియస్ బిట్స్ ఏమేమి అడుగుతున్నారో ఆ విధంగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే నీకు జాబ్ వస్తుంది. అది కాకుండా 4 రచయితలు 4 ఆధార్ల బుక్ చదివితే నీకు జాబ్ రాదు, అనుభవం వస్తుంది, నీకు జాబ్ రాదు. ఇది నేను చెప్పదలుచుకున్నా. నువ్వు అనేది ఒక నోట్స్ అనేది ఒక ప్రిపేర్ చేసుకోవాలి, నువ్వు ఒక బుక్ రాసుకోవాలి, చాలు. అంటే మమ్మల్ని బుక్ తయారు చేయమంటావు అన్న? అట్లా కాదు, నువ్వు కంపల్సరీగా రాసుకోవాలి, తయారు చేసుకోవాలి. ప్రతాప్ అన్న, ఇప్పుడు మన చాలా వరకు మనం రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి చాలా మందికి కాకి చొక్కా అనేది చాలా మందికి ఒక ప్యాషన్ ఉంటుంది. అంతేందుకు నాకు కూడా చాలా ప్యాషన్ అన్న. అలాంటి వాళ్ళకు ఒక ఫైనల్గా ఒక మోటివ్ లాగా ఏం చెప్తావు అన్న? తమ్ముళ్ళు, ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది సాఫ్ట్వేర్ చేస్తున్నారు, బయట చాలా వేరే జాబ్స్లో ఉన్నారు, సీజీఎల్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు ఉన్నారు. కానీ వాళ్ళకు నాకేంటంటే ఈ చొక్కా అనేది ప్యాషన్ అని నేను వచ్చాను. మీకు కూడా ఈ ప్యాషన్, ఈ చొక్కా కావాలంటే కష్టపడండి. ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ కష్టపడండి, కానీ మీరు నిరుత్సాహపోకూడదు, డిసప్పాయింట్ కాకూడదు. ఓకేనా, చదవండి, ఏదో ఒక రోజు మీకు ఈ జాబ్ వస్తుంది. ఓకే, బాగా కష్టపడండి. ఓకే, టైం చూస్తే అంత అయిపోయింది అని మీరు ఒక డల్ కాకూడదు. ఏదో ఒక రోజు మీరు కంపల్సరీగా జాబ్ వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, బాగా చదవండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరొకసారి మన ప్రతాప్ అన్నతోటి మరొక ఇంటర్వ్యూలో కలుద్దాం. ఒకటే ఫ్రెండ్స్, ఎవరు నిరుత్సాహపడకండి. మీకు ఏ అర్ధరాత్రి ఉన్నా, మీకు ఏ టైంకి
ఏ యొక్క డౌట్ ఉన్నా కూడా మీరు నాకు వాట్సాప్లో నా నెంబర్ కూడా మీకు ఇస్తాను. ఏ డౌట్ ఉన్నా నాకు మీరు చెప్పండి. నేను అన్న ద్వారా కూడా చెప్తాను. మనకు డిపార్ట్మెంట్లో కూడా చాలామంది మనకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇక్కడ ఎదురపడకండి. ఈ మధ్యలో కూడా చాలా న్యూస్ అయితే మనకు వస్తూ ఉంది. జాబులు రాకపోవడం వల్ల కొంతమంది సూసైడ్ చేసుకోవడం, ఇంకేదో చేసుకోవడము. అన్న లైఫ్లో అంటే కొన్ని ఏమంటారు దాగిన నిజాలు అంటాం చూసినావా. చాలా అన్నకు చాలా పెయిన్ అయితే ఉంది. పైన నవ్వుతూ మాట్లాడుతున్నాడు కానీ అన్న చాలా బాగా కష్టపడ్డాడు. నాకు తెలిసి నేను దగ్గరుండి చూసిన. సో అన్న ఎప్పుడో సిఐ క్యాడర్, బట్ ఈరోజు ఒక పీసీఐ చేస్తుందంటే ఒక ప్యాషన్ తోటే ఉన్నాడు. సో అన్న చేసిన చిన్న మిస్టేక్ మనకు చెప్పింది కాబట్టి అన్న ద్వారా మరొక వీడియో ద్వారా మేము ముందుకు ఉంటాం ఫ్రెండ్స్. ఈ వరకు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. కాబట్టి అంతవరకు ఉంటా ఫ్రెండ్స్. జై హింద్, జై తెలంగాణ.